వెల్కమ్ టు శిక్షం టీజీటెట్ 2026 ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాల గురించి ఈరోజు చర్చించుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 1వ తరగతి పాఠ్యపుస్తకం యొక్క పేరేమిటి? పాఠ్యపుస్తకం యొక్క పేరు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అయితే ఇందులో కొన్ని పొడుపు కథలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్లాస్ తెలుగు పుస్తకంలో. సో ఇది ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు, ఏమిటవి? సో ఈ పొడుపు కథకి సమాధానం తెలిసినట్లయితే సెకండ్ ఆన్సర్ అని టైప్ చేయండి మీరు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు, ఏమిటవి? ఇది కూడా పొడుపు కథ ఫస్ట్ క్లాస్లో ఉంది. సో ఆన్సర్ తెలిసినట్లయితే థర్డ్ ఆన్సర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఆకాశంలో 60 అర్రలు, అర్రకొక సిపాయి, సిపాయికి ఒక తుపాకీ, ఏమిటది? ఆన్సర్ తెలిసినట్లయితే ఫోర్త్ ఆన్సర్ అని కామెంట్ చేయండి. సో పొడుపు కథ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అందచందాల వాడు ఆకాశంలో ఉంటాడు, రోజుకో ఆకారం, చివరికేమో మాయం, ఎవరైనా. సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్ పొడుపు కథ. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫిఫ్త్ ఆన్సర్ అని. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎండకు ఎండిన చీర, వానకు తడిసిన చీర, ఆకాశంలో ఆరేసిన రంగురంగుల చీర, ఏమిటది? సో ఇది కూడా పొడుపు కథ 6th క్లాస్లో ఉంది. సో ఆన్సర్ తెలిసినట్లయితే సిక్స్త్ ఆన్సర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక, ఏమిటది? సెవెంత్ క్వశ్చన్. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఫస్ట్ క్లాస్లో. 8th ఫస్ట్ వన్ అని కామెంట్ చేయండి. నృపతి అంటే ఎవరు? నృపతి యొక్క అర్థం తెలుగులో ఏంటనేది కామెంట్ చేయండి. 8th 1 అని లేదా ఏ అని కామెంట్ చేయండి. సెకండ్ వన్, జశము అంటే ఏంటి? జశం అని దేన్ని అంటాం? అలాగే మృగము అంటే ఏమిటి? ఫోర్త్ వచ్చేసి, ఘటము అంటే ఏంటి? ఏదైనా వస్తువు పేరా, జంతువు పేరా? ఋషి అంటే ఎవరు, ఏంటి? సో ఇది 8th క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటిని కామెంట్ చేయండి. నెక్స్ట్ 9th కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో 9th దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండిట్లో ఏది ఒక నెల పేరు, మాఘమా లేక మేఘమా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, డ్యాస్ అనేది ఒక జంతువు, ఇందులో ఖాళీలో మేషమా లేకుంటే వేషమా, ఈ రెండిట్లో ఏది ఒక జంతువు పేరు అనేది కామెంట్ చేయండి. థర్డ్ వన్, డ్యాస్ అంటే చేప, జరినా జశమ, ఈ రెండిట్లో ఏదనేది కామెంట్ చేయండి. ఫోర్త్ వన్, డ్యాస్ అంటే గుండె, అంటే ఇందులో హృదయం అంటే గుండెనా లేకుంటే గృహం అంటే గుండెనా అనేది కామెంట్ చేయండి. ఫిఫ్త్ వన్, మృదుల లేదా మృదువు అనేది ఒక బాలిక పేరు, ఈ రెండిట్లో ఏది బాలిక పేరు అనేది గుర్తించి 9th దాంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఫస్ట్ క్లాస్లో మనకి లింగవచనాలు అంటే స్త్రీలింగం పుంలింగం సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా ఉంది. అంటే పేర్లు ఇచ్చి ఇందులో అబ్బాయి పేరేంటి, అమ్మాయి పేరేంటి అనేది మనకి రాయమనడం జరిగింది. సో ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి మనకి పరిచయం చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్లోనే మనకి అబ్బాయి అమ్మాయితో పాటు ఏంటంటే కూరగాయల పేర్లు, జంతువుల పేర్లు, సో ఇవి కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉపాధ్యాయులకు సూచనలు అంటే నేరుగా క్వశ్చన్ రాకుండా మనకి మెథడాలజీలో, బోధనా పద్ధతుల్లో వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇందులో మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఈ పాఠ్యపుస్తకం అనేది ఏ పద్ధతిలో తయారు చేయబడింది అంటే వాక్య పద్ధతి, కథా పద్ధతి, సో ఇవన్నీ కూడా ఈ ఉపాధ్యాయులకు సూచనలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనం, పాఠ్యపుస్తకం అనేది ఏ పద్ధతిలో తయారు చేయబడిందో మనం ఇక్కడ చూడొచ్చు. పద పద్ధతిలో రూపొందించబడినటువంటి పాఠ్యపుస్తకం ఇది. అయితే ఇంకోటి, భాషా సామర్థ్యాల గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిల్లలు విని ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని సొంత మాటల్లో చెప్పడం, భావాన్ని గ్రహించడం, స్వీయ రచన,
సృజనాత్మక వ్యక్తీకరణ వంటి సామర్థ్యాలు సాధించడానికి వీలుగా తెలుగు పాఠ్యపుస్తకాన్ని రూపొందించారు. సో ఈ భాషా సామర్థ్యాలు కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే ఒక పీరియడ్ అంటే 90 నిమిషాలని, ఇందులో 45 మినిట్స్ నల్లబల్ల, వర్ణమాల, గుణింతాల చార్ట్ ఉపయోగించి చెప్పాలని, తర్వాత రెండవ 45 నిమిషాలు అనేది పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు, పాఠ్యపుస్తకంలోని విషయాలని చెప్పాలనేది ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ పాఠ్యపుస్తకంతో పాటు ప్రతిరోజు ఏంటంటే పిల్లల చేత పదాలు రాయించాలి, ఉక్త లేఖనం చెప్పాలి. ఉక్త లేఖనం అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. సో ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ అని అర్థం. సో అలాగే మనకి పాఠ్యాంశాలు ఎలా ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి అనేది కూడా మనకు ఉంది. సో సరళ పదాలు, గుణింత పదాలు చదవడం ఇవన్నీ చేయాలి పిల్లలు. ప్రతి పాఠం అనేది బొమ్మలతో పాఠాలు ఉన్నవి. సో పాఠాల ఆధారంగా వాటిలోని పదాలను గుర్తించగలగడం అనేది, పదాల్లోని అక్షరాలను గుర్తించాలి అనేది పద పద్ధతి యొక్క ముఖ్య విధానం. పాఠ్యపుస్తకంతో పాటు అదనంగా పిల్లలకి ఇవ్వదగినటువంటి లేదా పాఠశాలకు సరఫరా చేసినటువంటి ఏమున్నాయి పుస్తకాలు అంటే, ఒకటి బాల సాహిత్యం, వాన చినుకులు, కథావాచకాలు, కథల కార్డులు. సో అడిగితే ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినటువంటి ప్రశ్నలకి సమాధానాలు అనేవి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.